శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పుష్యమాసంలో ఆఖరి రోజు అమావాస్య ఉంది కదా, ఆ అమావాస్యని చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు. ఆ రోజు వీరరాఘవస్వామి పూజ చేసుకుంటే కనుక ఎంతటి క్లిష్టమైన అనారోగ్యాన్నైనా సరే స్వామి తగ్గించగలడు అని నమ్మకం. ఈ వీడియోలో మీకు ఆ పూజ ఎలా చేయాలి అనేది డెమో చూపిస్తాము. చూపించే ముందు ఒక 4 ముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది ఏమిటి అంటే, ఈ పూజని ఏ కులం వాళ్ళైనా చేసుకోవచ్చు. భగవంతుడికి మన కులాలతో పని లేదు, అందుకని అందరూ చేసుకోండి. చిన్నైనా పెద్దైనా పూర్వ సువాసనలైనా ఎవరైనా చేసుకోవచ్చు. రెండవది, అసలు ఈ పూజ ఏమిటి, స్వామి ఎవరు అని అర్థం కావాలి అంటే గతంలో ఈయన గురించి మనం చేసిన వీడియో ఒకటి ఉంది ఛానల్లో, అది చూడండి. చూస్తే కనుక అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం ఈ వీడియో కింద. ఇంకా మూడవది, ఈ పూజని చొల్లంగి అమావాస్య రోజు తప్పకుండా చేయండి. ఇంకా ఆరోగ్యం కోరుకునే వాళ్ళు ప్రతినిత్యం పూజలాగా చేసుకోవచ్చు. వీరరాఘవస్వామి అనుగ్రహం ఉంటే వెంటనే ఆరోగ్యం సిద్ధిస్తుంది, అందుకే ఆయన్ని వైద్య వీరరాఘవస్వామి అని పిలుస్తారు. ఇంకా నాలుగవది, ఈ పూజ యొక్క PDF ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. అందులో ఈ మంత్రాలన్నీ ఉంటాయి. అలాగనే మీకు ప్రశ్నలు ఏమైనా వస్తే వాటికి కూడా సమాధానం అక్కడ దొరుకుతుంది. పూజకు కావాల్సిన వస్తువులు ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇందులో 3 ముఖ్యమైనవి ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే, బియ్యం పిండితో ఒక దీపం తయారు చేసుకోవాలి. రెండవది, స్వామికి ఒక వెండి కడియం సిద్ధం చేయాలి. ఆ వెండి కడియాన్ని ఈ పూజ అయిపోయాక 3 రోజుల పాటు ధరించి తర్వాత తిరువళ్ళూరు అని స్వామి క్షేత్రం ఉంది. మీకు జీవితకాలంలో కుదిరినప్పుడు మీ ఆరోగ్యం చక్కబడ్డాక ఎప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి కృతజ్ఞతతో స్వామి హుండీలో వేసేయాలి. ఇంకా మూడవది, ఈ పూజ అంతా అయ్యాక ఒక చిన్న బావి లాంటిది తయారు చేసి అందులో చుట్టూ ప్రదక్షిణాలు చేసి బెల్లం వేయాలి. అందుకని బెల్లం ఒక గిన్నెలో నీళ్లు, మన ఇంట్లో బావి ఉంటే అందులో చేయొచ్చు, లేకపోతే ఒక గిన్నెలో నీళ్లు సిద్ధం చేసుకోండి. అది మీకు ఆఖరిలో చూపిస్తా. సరే, ఇప్పుడు పూజ ప్రారంభిద్దాం. మొట్టమొదట గణపతి ప్రార్థన. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇప్పుడు దీపారాధన చేయండి. దీపానికి బొట్లు పెడుతూ ఈ శ్లోకం చదవండి. దీపత్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే. ఇప్పుడు ఆచమనం చేద్దాం. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. ఇప్పుడు చేయి కడిగేసుకోండి. ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు మనం భూతోచ్చాటన చేద్దాం. అందుకని కొన్ని అక్షింతల వాసన చూసి మంత్రం చదివాక మీ ఎడం పక్కకి వేయండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. ప్రాణాయామానికి ఇదిగో ఇక్కడ చూపిస్తున్నది నాసిక ముద్ర అంటారు. ఈ ముద్ర పట్టి లోపలికి గాలి పీల్చి ఉంచండి. అప్పుడు లోపలి మంత్రం చదువుకోండి. పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. ఇప్పుడు సంకల్పం చెప్దాం స్వామికి. మమ ఉపాత్త సమస్త దురితక్షేద్వారా శ్రీ వైద్య వీరరాఘవస్వామి ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం సత్వర సంపూర్ణ ఆరోగ్య సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీ వైద్య వీరరాఘవస్వామి దేవతాముద్దిశ్య యావచ్చక్తి పూజాం కరిష్యే. కరిష్యే అన్నప్పుడు మీ ఉంగరం వేలుతో పాత్రలో నీళ్లు తాకండి. ఇప్పుడు స్వామికి పంచోపచార పూజ చేద్దాం. అందుకని మొట్టమొదట స్వామిని ఆవాహన చేయాలి. అందుకని కళ్ళు మూసుకుని నమస్కారం చేసుకుంటూ ఇదిగో ఈ శ్లోకం చదవండి.
జ్యోతిశాంతం సర్వలోకాంతరస్థం ఓంకారాక్షం యోగి హృద్యానగమ్యం సాంగం శక్తిం సాయుధం భక్తసేవ్యం సర్వాకారం శ్రీవిష్ణుమావాహయామి. కనకవల్లీ సమేత శ్రీ వైద్య వీరరాఘవ స్వామినే నమః ఆవాహయామి. కొన్ని అక్షింతలు సమర్పించండి స్వామికి. తర్వాత ఇప్పుడు స్నానం అనే ఉపచారం చేద్దాం. మనం పంచోపచారాలు పూజ చేస్తున్నాం కాబట్టి అన్ని ఉపచారాలు అక్కర్లేదు. ఇప్పుడు స్నానం. ఈ ఉపచారం చేపేటప్పుడు ఉద్ధరిణితో నీళ్లు స్వామికి చూపించి పక్కన ఒక పాత్రలో వేసేయండి. తీర్థోదకై కాంచన కుంభ సంస్థితై సువాసితై దివ్య సమంత్రపూతై మయ్యార్పితం స్నానమిదం గృహాణ పాదాబ్జ నిశ్చ్యూత నదీ ప్రవాహ. శ్రీ వైద్య వీరరాఘవ స్వామినే నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు ఆవాహన చేసాం. స్వామివారు చక్కగా స్నానం చేసి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనం అష్టోత్తరం చదువుదాం. శ్రీ వీరరాఘవాయ నమః. శ్రీమతే నమః. శ్రీ కిం గృహపురాధిపాయ నమః. శ్రీ వీక్షావనాంత సంచార విహార రసికాయ నమః. శ్రీ హరయే నమః. శ్రీ భూసంవాహిత పదాయ నమః. శ్రీ పుండరీకాయ తేక్షణాయ నమః. శ్రీ హృత్తాపనాశన సరస్తీరవాస విలోల హృదయాయ నమః. శ్రీ విజయాయతనాయ నమః. శ్రీ జైత్రాయ నమః. శ్రీ మధుకైటభ భంజనాయ నమః. శ్రీ సహస్రానీక రాజేంద్ర సమర్చిత పదాంబుజాయ నమః. శ్రీ సర్వాశ్రయాయ నమః. శ్రీ సర్వసుహృదే నమః. శ్రీ సర్వభూతమనోహరాయ నమః. శ్రీ దేవర్షి సిద్ధ గంధర్వ మనుష్యాది సమర్చితాయ నమః. శ్రీ జగన్నాథాయ నమః. శ్రీ జగద్వంద్యాయ నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శరణ్యాయ నమః. శ్రీ శరణాయ నమః. శ్రీ శాంతాయ నమః. శ్రీ శాలిహోత్ర హవిఃప్రియాయ నమః. శ్రీ శేషతల్పశయనాయ నమః. శ్రీ శారంగిణే నమః. శ్రీ శరణాగతవత్సలాయ నమః. శ్రీ గరుడాద్యన్వితాయ నమః. శ్రీ విశ్వాయ నమః. శ్రీ గంభీరమధురాకృతయే నమః. శ్రీ సునాసాయ నమః. శ్రీ సుముఖాయ నమః. శ్రీ సుభ్రువే నమః. శ్రీ సుస్మితాధర విద్రుమాయ నమః. శ్రీ శాలిహోత్ర శిరోన్యస్త దక్షిణ శ్రీకరాంబుజాయ నమః. శ్రీ విశాలోత్తుంగవక్షసే నమః. శ్రీ విపులాంసాయ నమః. శ్రీ మహాభుజాయ నమః. శ్రీ జ్ఞానముద్రాంకితకరాయ నమః. శ్రీ మార్కండేయ సమర్చితాయ నమః. శ్రీ నాభీనలిన సంభూత బ్రహ్మ సంశయనోదనాయ నమః. శ్రీ సుదీర్ఘోత్తుంగముకుటాయ నమః. శ్రీ వితాన భుజగాధిపాయ నమః. శ్రీ చిత్రకర్మణే నమః. శ్రీ చిత్రలీలాయ నమః. శ్రీ చిత్రబిందుపటావృత్తాయ నమః. శ్రీ లోకోజ్జీవన విన్యస్త శ్రీపాదజలజద్వయాయ నమః. శ్రీ మహేంద్రనీలశైలభాయ నమః. శ్రీ మదనాయుత సుందరాయ నమః. శ్రీ మందస్మితలసద్వక్త్రాయ నమః. శ్రీ వక్షో వినిహితేందిరాయ నమః. శ్రీ భూషాయితధరారీంద్రాయ నమః. శ్రీ భూలోకోత్తరభూషణాయ నమః. శ్రీ సనత్కుమారాదిసిద్ధ సపర్యాతుష్టమానసాయ నమః. శ్రీ లావణ్యామృతవారాశయే నమః. శ్రీ రక్షితాహితరాక్షసాయ నమః. శ్రీ స్వక్షేత్ర మహిమాధూత యమకింకరబాధనాయ నమః. శ్రీ పురుషాయ నమః. శ్రీ పూర్వజాయ నమః. శ్రీ పుణ్యాయ నమః. శ్రీ పుష్యదర్శనార్చన ప్రియాయ నమః. చూడండి, పుష్యమాసంలో స్వామిని దర్శించిన అర్చన చేసిన ఆయనకి ప్రియ అంట. అందుకే చొల్లంగమ్మవాస్య ఆ నెలలో. శ్రీపరాయ నమః. శ్రీ పరమార్థాయ నమః. శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పరాత్పరాయ నమః. శ్రీ విశ్వేశ్వరాయ నమః. శ్రీ విశ్వాధారాయ నమః. శ్రీ కౌశికద్విజమోక్షదాయ నమః. శ్రీ బ్రహ్మరుద్రమహేంద్రాత్మనే నమః. శ్రీ సర్వదేవగణ స్తుతాయ నమః. శ్రీ
ధర్మార్థకామకైవల్యసకలాభీప్సితప్రదాయ నమః. శ్రీ ఆపన్నత్రాణనిరతాయ నమః. శ్రీ సర్వోపద్రవనాశనాయ నమః. శ్రీ సంతానదానసంతనాయ నమః. శ్రీ సర్వప్రత్యక్షదైవతాయ నమః. శ్రీ శర్కరాభీష్టసమ్మోదినే నమః. శ్రీ స్వాంశపాలితనిర్జరాయ నమః. శ్రీ ధర్మసేన మహారాజ ధన్యతాప్రాప్తికారణాయ నమః. శ్రీ కుమారాయ నమః. శ్రీ కామ్యవాచే నమః. శ్రీ కామాయ నమః. శ్రీ కామ్యాయ నమః. శ్రీ కామప్రదాయకాయ నమః. శ్రీ కాంతాయ నమః. శ్రీ వసుమతీకాంతాయ నమః. శ్రీకరాంబుజకృతాభయాయ నమః. శ్రీ విధినియోజకాయ నమః. శ్రీ కలశోదధికల్పనాయ నమః. శ్రీ శంకరాత్మనే నమః. శ్రీ శంఖకరాయ నమః. శ్రీ శంకరాయ నమః. శ్రీ శంకరార్చితాయ నమః. శ్రీ ప్రద్యుమ్న సదయాయ నమః. శ్రీ సర్వతీర్థాదికసరప్రియాయ నమః. శ్రీ భక్తాత్మనే నమః. శ్రీ భక్తవశ్యాయ నమః. శ్రీ భక్తన్యాసవశంవదాయ నమః. శ్రీ అజాయ నమః. శ్రీ జితకాశినే నమః. శ్రీ అంబరీషార్తివారణాయ నమః. శ్రీ దూర్వాసోదర్పదళనద్యుమణి ద్యుతిహేతిరాజాయ నమః. శ్రీ దేవనాథాయ నమః. శ్రీ దేవభోగ్యాయ నమః. శ్రీ దేవభాగసమర్చితాయ నమః. శ్రీ పురుపుణ్యప్రసన్నాత్మనే నమః. శ్రీ సత్యవత్యాత్మజప్రియాయ నమః. శ్రీ వృద్ధబ్రాహ్మణరూపిణే నమః. శ్రీ శాలిహోత్రసమంచితాయ నమః. శ్రీ కిం గృహపురక్షేత్రప్రతిష్ఠాపరినిష్ఠితాయ నమః. శ్రీ కనకవల్లీనాయికా సమేత శ్రీ 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 వీరరాఘవ పరబ్రహ్మణే నమః. ఇందులో వృద్ధ బ్రాహ్మణ రూపిణే నమః అని, కనకవల్లి నాయిక, ఇలాంటి పదాలన్నీ అర్థం కావాలంటే మేము చెప్పిన మొదటి ఎపిసోడ్ చూడండి. అది వింటే అప్పుడు ఈ పదాలు అర్థమవుతాయి. చాలా అద్భుతమైన చరిత్ర అయింది. సరే, ఇప్పుడు అష్టోత్తరం పూర్తయింది కదా, మన స్వామికి పంచోపచార పూజ చేద్దాం. అంటే ధూపం, దీపం లాంటివి. అందుకని అగరబత్తులు సిద్ధం చేసుకోండి. వనస్పతిరసైర్దివ్యైర్నానాగంధైః సుసంయుతం ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. కనకవల్లీ సమేత శ్రీ వైద్య వీరరాఘవస్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం చూపిద్దాం స్వామికి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం మయా గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. కనకవల్లీ సమేత శ్రీ వైద్య వీరరాఘవస్వామినే నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి అన్నప్పుడు ఒక ఉద్ధరణితో నీళ్లు చూపించే పాత్రలో పోసేయండి. ఇప్పుడు మనం నైవేద్యాన్ని సమర్పిద్దాం. మీరు చేసిన ప్రసాదాలు తెచ్చి ఇక్కడ పెట్టండి. భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం జనార్దన. కనకవల్లీ సమేత శ్రీ వైద్య వీరరాఘవస్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు చక్కగా స్వామికి నైవేద్యాన్ని పెడుతున్నట్టుగా భావించి ప్రేమగా చేయండి. మీరు ప్రేమతో చేశారంటే స్వామి తప్పకుండా స్వీకరిస్తాడు. మీ దగ్గర తాంబూలం ఉంటే కనుక స్వామికి సమర్పించండి, లేకపోతే అక్షింతలు వేయండి. కనకవల్లీ సమేత శ్రీ వైద్య వీరరాఘవస్వామినే నమః. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు మనం స్వామికి నీరాజనం చూపిద్దాం. అందుకని కర్పూర హారతిని సిద్ధం చేయండి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం. కనకవల్లీ సమేత శ్రీ వైద్య వీరరాఘవస్వామినే నమః. నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు హారతి కళ్ళకద్దుకోండి భక్తిగా. ఇప్పుడు ఒక పుష్పం, కొన్ని అక్షింతలు చేతుల్లోకి తీసుకుని స్వామికి సమర్పించండి.
కనకవల్లీ సమేత శ్రీ వైద్య వీరరాఘవ స్వామినే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు మీ దగ్గర చామరం ఉంటే కనుక చక్కగా చామరం వీస్తూ ఈ శ్లోకం చదవండి, లేకపోతే మనస్సులో వీచినట్టుగా భావించుకుని చదవండి. ఛత్ర చామర గీత నృత్యాందోళికాశ్వారోహణ గజారోహణ సమస్తరాజోపచారాన్ మనసా సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే. అనయా యథాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మకః. కనకవల్లీ సమేత శ్రీ వైద్య వీరరాఘవ స్వామినః సుప్రసన్న సుప్రీతో వరదో భవతు. మీ మనసులో కోరికని చెప్పుకొని ఇప్పుడు స్వామికి నమస్కారం చేయండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇప్పుడు మనం చొల్లంగి అమావాస్య పూజలో ఆఖరి ప్రక్రియ ఎలా చేయాలి అనేది చూద్దాం. సామాన్యంగా వీరరాఘవ స్వామిని ప్రార్థిస్తూ అక్కడ తిరువళ్ళూరులో అక్కడ ఉన్న పుష్కరిణిలో బెల్లం వేస్తారు. మనకి ఆ పుష్కరిణి దగ్గరికి వెళ్ళడం కుదరదు కాబట్టి పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఇంట్లో బావులు ఉండేవి కదా, ఆ బావి చుట్టూ శుభ్రం చేసి చక్కగా బావికి బొట్లు పెట్టి అందులో 3 ప్రదక్షిణాలు చేసి అప్పుడు బెల్లం వేసేవారు. ఇప్పుడు ఇంట్లో అపార్ట్మెంట్లో బావులు ఎక్కడుంటాయి, అందుకని దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలంటే ఇదిగో ఇలా ఒక పాత్ర ఏర్పాటు చేసుకోండి. పళ్ళెంలో బెల్లం ఏర్పాటు చేసుకోండి. ఇలా బెల్లం ముక్కలు తీసుకుని ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అన్ని బెల్లం ముక్కలు తీసుకోండి. నమస్కారం చేస్తూ ఆ బావి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయండి, అంటే ఈ పాత్ర చుట్టూ. కనకవల్లీ సమేత శ్రీ వైద్య వీరరాఘవ స్వామినే నమః. కనకవల్లీ సమేత శ్రీ వైద్య వీరరాఘవ స్వామినే నమః. కనకవల్లీ సమేత శ్రీ వైద్య వీరరాఘవ స్వామినే నమః. ఇప్పుడు 3 ప్రదక్షిణాలు అయ్యాక స్వామిని తలుచుకుని ఆ బెల్లం ముక్కని ఆ పాత్రలో వేసేయండి. దీంతో పూజ పూర్తయినట్టేను. తర్వాత ఆ జలం ఏం చేయాలి అని మీకు సందేహం వస్తుంది కదా, చక్కగా బెల్లం అంతా కరిగిపోయాక ఇంట్లో వాళ్ళందరూ తీర్థం కింద తీసేసుకోండి. అది వీరరాఘస్వామి దయ వల్ల మీ ఇంట్లో ఎవరికైనా కనుక అనారోగ్యం ఉంటే అదంతా చక్కబడి స్వామి దయతో సత్వరం సంపూర్ణ ఆరోగ్యంతో మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అని మేము అందరం కోరుకుంటున్నాం. చల్లంగి అమావాస్య శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.